హలో, నేను డాక్టర్ సాయి ప్రణీత్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద క్యాన్సర్ హాస్పిటల్స్, నంద్యాల. ఈరోజు మనం థైరాయిడ్ క్యాన్సర్స్ అండ్ దాని గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరంలోని మెడ కింద భాగంలో ముందు పక్కన ఒక చిన్న గ్రంథి. దాని వెయిట్ దాదాపు 10 నుంచి 20 గ్రాములు అండ్ దాని సైజ్ వచ్చేసి 3 నుంచి 4 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అయినప్పటికీ దీని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ మన శరీరంలోని అన్ని అవయవాలని కంట్రోల్ చేస్తాయి. ఇండియన్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం థైరాయిడ్ క్యాన్సర్స్ ఆడవారిలో కామన్ గా వచ్చే క్యాన్సర్స్ లో 5వ స్థానంలో ఉన్నాయి. అండ్ మగవారిలో ఇది చాలా అరుదైనప్పటికీ అసాధారణంగా పెరిగిన థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్ లక్షణాలు ఉండే అవకాశం చాలా ఎక్కువ. అండ్ ముఖ్యంగా దీని వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి లక్షణం వచ్చేసి మెడ కింద భాగంలో ఏదైనా కొత్తగా ఏర్పడిన వాపు కానీ గడ్డ కానీ దీని యొక్క ముఖ్య లక్షణం. అదే విధంగా రెండవ లక్షణం వచ్చేసి గొంతు బొంగురు పోవడం. మూడవ లక్షణం వచ్చేసి ఏదన్నా శ్వాసలో కానీ మింగడంలో కానీ ఏదైనా ఇబ్బందులు కలగటం. నాలుగవ లక్షణం వచ్చేసి మెడ కింద భాగంలోనే కాకుండా ఇంకెక్కడైనా కానీ కూడా మనకు ఏదైనా వాపులు కొత్తగా గమనించడం వీటి యొక్క ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలు కనుక మీరు గమనించినట్లయితే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించగలరు. దీని ద్వారా డాక్టర్ బేసిక్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ బేసిక్ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఈ థైరాయిడ్ గ్రంథి స్కాన్ లో దాని లక్షణాలు ఎలా ఉన్నాయో చూసుకొని థైరాయిడ్స్ అనే ఒక గ్రేడింగ్ ఇస్తారు. ఆ థైరాయిడ్స్ గ్రేడింగ్ లో లో గ్రేడ్ ఉన్న వాళ్ళకి ఇంకా ఏ పరీక్షలు అవసరం లేదు. ఒకవేళ గ్రేడ్ అనేది ఎక్కువ ఉంది అంటే దానికి తగినట్లుగా మనము FNAC పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఈ థైరాయిడ్స్ గ్రేడ్ లో లో గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఏ టెస్ట్ అవసరం లేదు, కేవలం వాళ్ళు ఫాలో అప్ లో పెడితే చాలు. కానీ హై గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా పరీక్ష FNAC చేసి, అంటే FNAC అనగా మనకు సూది పరీక్ష, చిన్న సూది పరీక్ష చేసి దాంట్లో ఎలాంటి కణాలు ఉన్నాయని చూసుకొని ఇన్ కేస్ ఏమైనా థైరాయిడ్ క్యాన్సర్ కణాలు ఏమైనా కనిపించాయంటే తద్వారా మనము థైరాయిడ్ ను ముందుగానే కనుగొనవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్స్ లో ముఖ్యంగా మనకు 4 రకాలు ఉంటాయి. వీటిలో 85 నుంచి 90% వరకు మంచి కోణానికి సంబంధించిన థైరాయిడ్ క్యాన్సర్స్. అంటే వీటి క్యూర్ రేట్ మనకు దాదాపు 95% ఉంటాయి. అంటే మనం కంప్లీట్ గా ఈ క్యాన్సర్ ని నయం చేసే అవకాశం. సో క్యాన్సర్ గురించి మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.